హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను మీకు మడత రొట్టె ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. నేనైతే చేయట్లే, మా ఆంటీ అయితే చేస్తుంది. ఈ మడత రొట్టెలకి కాంబినేషన్ సొరకాయ కర్రీ చేసింది. ముందుగా ఒక కప్పు పాలు తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సరిపడా కొద్దిగా గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం అందులో కలిసే విధంగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువగా పోసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది. పిండిని ఈ విధంగా మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న ముద్దలుగా చేసుకొని మడత రొట్టెనైతే చేయడం స్టార్ట్ చేస్తుంది. పొడి పిండిలో డిప్ చేసి చపాతీని అయితే తాల్చుకోవాలి. ఈ విధంగా రౌండ్గా తాల్చుకోవాలి చపాతీని. ఈ విధంగా తాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ రాసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొక సైడ్ నుంచి ఫోల్డింగ్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ సైడ్స్ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిలో డిప్ చేసుకొని మళ్ళీ తాల్చుకోవాలి చపాతీలాగా. చపాతీని ఈ విధంగా మళ్ళీ రౌండ్గా వచ్చే విధంగా తాల్చుకోవాలి. ఈ విధంగా తాల్చుకున్న తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత పెనంపై వేసి కాల్చుకోవడమే. అన్ని చపాతీలను ఈ విధంగా రెడీ చేసి పెట్టుకొని కాల్చుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తాల్చుకున్న చపాతీని అయితే పెనం మీద వేసుకోవాలి. చపాతీని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా చక్కగా కాలిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన చపాతీలను కూడా అలాగే వేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇంతేనండి, మడత రొట్టెలు చేయడం అయితే రెడీ అయిపోయాయి. ఇక తినడమే మిగిలింది. ఇక తినేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మడత రొట్టె ఏ విధంగా పొరలు వచ్చేసిందో. నాకైతే చేయడం రాదు. మా ఆంటీ అయితే చేసి చూపిస్తే నేనైతే వీడియో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.